ఆయన కనికరం. అందుని బట్టి దేవాదేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఒకసారి హోషేయ గ్రంథం 2:23 చూడండి. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. ఏమండి? నా జనులు కాని వారితో మీరే నా జనులని చెప్పగా వారు నీవే మా దేవుడు వందురు. ఏమంటే జాలి పొందని స్థితిలో ఉన్నటువంటి మనల్ని పట్ల జాలి చూపించి మనల్ని తన కుమారులుగా క్రీస్తుని బట్టి పరిశుద్ధపరిచి స్వీకరించారు ఆయన. ఏమండి? సో ఇప్పుడు మనము ఆయన ప్రజలమై ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరైతే క్రీస్తుని బట్టి పరిశుద్ధపరచబడుతూ వస్తున్నారో అందరూ కూడా ఆయన కుమారులు అయ్యారు. ఏమండి? సో మనం ఆయన ప్రజలమయ్యాం. ఏమండి? సో అలాంటి గొప్ప అంటే దేవునికి విరోధులు అంటే పాపమును బట్టి ఆయనకు శత్రువులమైనటువంటి మనల్ని, ఆయనకు దూరస్తులైన మనల్ని తన కుమారులుగా స్వీకరించడం అనేది నిజంగా ఆయన కృపే. ఏమండి? అర్హత లేని మనల్ని అర్హులుగా చేయటము అది ఆయన కృప వల్లనే జరిగింది. దేవుని కుమారులుగా ఉండే అర్హత లేని మనల్ని అర్హులుగా చేశాడు. ఇది ఆయన కృపను బట్టి జరిగింది. ఏమండి? సో మరొక మాట చూడండి. మన దత్తపుత్రత్వం ఎలాగ మన దత్తపుత్రులను అయ్యామో దేవునికి అనేది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 చూద్దాం. గలతీ పత్రిక 4:5-6. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము స్వీకృత పుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనల్ని కుమారులుగా దత్తత చేసుకోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి మన పాప శిక్షను యేసుప్రభువు వారు భరించాలి. అంతే కదా? ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం వరకు లోబడిన వాడు ఆయన. అంటే ధర్మశాస్త్ర ప్రకారం మనకు పాప శిక్ష పడాలి. ఆ పాప శిక్షను యేసు వారు భరించారు. ఆయన భరించి మనల్ని దేవుని కుమారులుగా చేశాడు. అంటే మనకు పడవలసిన పాప శిక్ష ఆయన భరించి ఆయన మనల్ని దేవుని కుమారులుగా చేశాడనమాట. అంతేకాకుండా కుమారత్వంలో మనల్ని కొనసాగింప చేయటానికి ఆయన మనకు ఆ కుమారత్వంలో ఉన్నత స్థాయిలోనికి తీసుకుని చేరవేయటానికి మనకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మను హృదయంలోనికి పంపారు. సో తద్వారా మనం కుమారత్వంలో ఉన్నత స్థాయిలోనికి వెళ్ళటానికి అంటే పరిశుద్ధతలో ఎదగటానికి ఆయన మన హృదయంలోనికి పంపిన పరిశుద్ధాత్మను బట్టి దేవాదేవునికి మహిమ కలుగును గాక. సో పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. ఏమండి? పరిశుద్ధాత్మలో ఎదగడానికి పరిశుద్ధతలో ఇంకా మనం ఎదగడానికి మనకు వీలవుతుంది పరిశుద్ధాత్మ వలన. ఏమండి? సో దేవుని పోలిక మన జీవితంలో ఇంకా కనిపిస్తుంది అన్నమాట పరిశుద్ధాత్మను బట్టి. ఏమండి? అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఏమవుతున్నాము? దేవునికి కుమారులం అవుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఇంకా కుమారులంగా అవుతున్నాం. ఇలా యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగే మేళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా కొనసాగించబడుతున్నాయి. అది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో
వారందరూ దేవుని కుమారుల యందురు. ఎలయనగా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడువారు మాత్రమే దేవుని సంబంధులు. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి వారసులము అనే విషయం వచనం చెప్తుంది. అంతే తప్ప మనం ఇప్పుడు పాపానికి బానిసలము కాదు. సో పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనకు వారసులము అయ్యాం. ఏమండి? సో పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము అబ్బా తండ్రి అని ఆయనకు పిలిచే భాగ్యము, తండ్రి అని పిలిచే భాగ్యం మనకు వచ్చింది పరిశుద్ధాత్మ వలనే. ఏమండి? సో మనము దేవుని కుమారులం అనే నిశ్చయత అనేది కూడా మరి పరిశుద్ధాత్మ వలనే మనకు లభిస్తుంది. ఏమంటారు? ఏమండి? సో పరిశుద్ధాత్మ లేని వారు ఏమవుతారు? శరీర సంబంధులు, లోక సంబంధులు అవుతారు. పరిశుద్ధాత్మను పొందిన వారే దేవుని కుమారులు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే దేవుని కుమారులు, దేవుని సంబంధులు అవుతున్నారు. సో పరిశుద్ధాత్మ వలన కూడా మనము దత్తపుత్రులుగా, దేవుని కుమారులుగా ఏమండి మనం అయ్యామనే విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా రోమపత్రిక 8:23 వచనం కూడా చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టించు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వచనాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దత్తపుత్రత్వములో ఉన్నతమైన స్థాయి ఈ దేహం నుంచి విమోచించబడ్డం. ఏమంటే ఈ దేహం నుంచి విమోచించబడి పునరుద్ధాన శరీరాన్ని మనం పొందుకోవడమే మరి కుమారత్వంలో ఉన్నత స్థాయి. అంటే పునరుద్ధాన శరీరంలో పాప నియమం అనేది ఉండదు. సో పాప నియమము ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం కుమారత్వం ఉన్నత స్థాయికి చేరలేము. సో కుమారత్వంలో ఉన్నత స్థాయికి ఇప్పుడు చేరతాం ఈ పాప స్వభావం కలిగిన ఈ శరీరం నుంచి మనం విమోచించబడిన తర్వాతనే, అంటే ఆ పునరుద్ధాన శరీరాన్ని లేదా మహిమ శరీరాన్ని మనం పొందిన తర్వాతనే ఆ పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్తాం. ఏమండి? అప్పుడే కుమారుని పోలిన వారిగా, క్రీస్తుని పోలిన వారిని అవుతాం. కంప్లీట్గా ప్రభువుని పోలిన వారిని అవుతాం. అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే పరిశుద్ధాత్మ పొందుకొని మనము మరి ఆధ్యాత్మికంగా అనుదినము అభివృద్ధి పొందుతూ పునరుద్ధాన కుమారులను అవడానికి ప్రయాసపడుతున్నాము. ఇప్పుడు అంటే మనం పొందబోయే మహిమ దేహం కొరకు ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధపరుస్తూ ఉన్నారు కదా. సో ప్రియులారా, మనము దత్తపుత్రులంగా కుమారులు కాని మనల్ని కుమారులుగా స్వీకరించడానికి తన యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని మన కొరకు మరి బలిగా అర్పించారు మన తండ్రి. అదేవిధంగా తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఇంకా పరిశుద్ధతలోకి నడిపిస్తూ పవిత్రపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా మనము దత్తపుత్రులంగా స్వీకరింపబడ్డాము. అంతేకాని మనము ఆ పోలికను, అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ పాప స్వభావాన్ని బట్టి మనం ఆయనకు శత్రువులం అయ్యాం. అలాంటి మనల్ని, అంటే దేవునికి దూరస్తులైన మనల్ని ఆయన కుమారుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని తన కుమారులుగా ఆయన స్వీకరించారు. ఇదే దత్తపుత్రత్వము.
సో మనము దత్తపుత్రులంగా దేవునికి రాగలిగాము అని యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారానే అది జరిగింది అనే విషయం మనము బైబిల్ని బట్టి నేర్చుకోవాలి. ఏమండి? సో ఆ యొక్క దత్తపుత్రత్వాన్ని మనం కాపాడుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఏమండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం పరిశుద్ధపరచబడుతూ ఈ దేహం నుంచి విమోచించబడి ఆ మహిమా దేహాన్ని లేదంటే ఆ పునరుద్ధాన శరీరాన్ని పొందుకొని సంపూర్ణ పరిశుద్ధిలోనికి మనం వెళ్ళేంత వరకు మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. ఏమండి? అంతేకాని మనము డైరెక్ట్గా దేవుని ఆత్మలో నుంచి వచ్చేసాము. కొంతమంది బోధిస్తారు దేవుడు తన ఆత్మను ముక్కలు చేసి విభజించి మనకిచ్చాడు అని బోధిస్తారు. అది చాలా రాంగ్ టీచింగ్. ఎందుకంటే ఏమని చెప్తారు, దేవుని ఆత్మ బంగారం ఉందనుకోండి, బంగారం నుంచి ఒక ముక్క తీస్తే ఆ ముక్క కూడా బంగారమే. లేదంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ చింపితే పేపర్లో ఒక ముక్క కూడా పేపరే. కాబట్టి మనం ఆ విధంగా ఆత్మలో విభజించబడి మనము దేవుని కుమారులమి అని చెప్తారు. అది చాలా రాంగ్ టీచింగ్. ఎందుకు అంటే మనం దేవుని వలన సృష్టింపబడిన వారమే కానీ దేవుని ఆత్మను విభజించబడి మనం వచ్చిన వారం కాదు. ఏమండి? అది వాక్యానుసరమైంది కాదు. మన ఆత్మ, మన శరీరము ఆయన వల్ల సృష్టింపబడిందే కానీ ఆయనలోంచి విభజించబడింది కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. కొన్ని వచనాలను బట్టి వారు ఆ విషయం చెప్తారు. ఆత్మలో పాలివారం కనుక అని కొన్ని వచనాలు బట్టి చెప్తారు. అది కాదు. సో మనం అంటే ఆదాం, మొదటి మానవుడైన ఆదాం చేసిన పాపమును బట్టి మనము దత్తపుత్రులము, అదే మన కుమారత్వాన్ని కోల్పోయాం. అంటే ఆదాము ఎప్పుడైతే పాప స్వభావం దేవుని ఆజ్ఞ అతిక్రమించాడో అప్పటి నుంచి ఆ పాప స్వభావం మానవులందరికీ సంభవించడాన్ని బట్టి మానవులందరూ దేవునికి దూరస్తులే, దేవునికి శత్రువులే. ఏమండి? సో మనం ఎప్పుడు కూడా దత్తపుత్రులంగా ఇప్పుడు కుమారులం అయ్యామంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, పరిశుద్ధ ఆత్మను బట్టే అనే విషయం మనకి వచనం బట్టి తెలుసుకోవాలి. ఏమండి? ఆ యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే మనకి మంచిది. ఓకే ప్రియులారా, మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మీకు ఈ మాటలు అర్థమయ్యి అనుకుంటున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగా.